హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎంసి తెలుగు కామెడీ. ఎన్ని ఇబ్బందులు ఉన్నా భార్య వద్ద ఎప్పుడూ అప్పు తీసుకోకండి. నేను 4 ఏళ్ల క్రితం 20,000 అప్పు తీసుకున్నా. ఇప్పటి వరకు 50,000 చెల్లించాను. ఇంకా 30,000 బాకీ పడ్డాను. అసలు వడ్డీ ఎలా లెక్కేస్తుందో తెలియట్లేదు. సరోజ: ఏమండి, మార్కెట్కి వెళ్ళి చికెన్ తీసుకురావడానికి ఇంత టైం ఎందుకు? శంకరం: అక్కడొక ఆయన డబ్బులు పారేసుకుని వెతుక్కుంటున్నాడు. సరోజ: ఓ, ఆ డబ్బులు వెతికిచ్చి వచ్చారా? శంకరం: లేదు, అతడు అక్కడి నుండి వెళ్ళే వరకు ఆ నోటుపైనే నిలబడి ఉన్నాను. భార్య: ఏమండి, మనం చనిపోయిన తర్వాత స్వర్గంలో కూడా ఇలాగే భార్యాభర్తల్లా కలిసి ఉంటామా? భర్త: ఓసి పిచ్చిదానా, అప్పుడది స్వర్గం ఎందుకు అవుతుందే? భర్త: అసలు భర్తకివ్వాల్సిన గౌరవం ఇస్తున్నావా నువ్వు? భార్య: తల్లి, తండ్రి, గురువు, దైవం అన్నారే కానీ భర్త అనలేదు మరి. భార్య: ఏమండి, పెళ్ళికి ముందు నన్ను పిచ్చి పిచ్చిగా ప్రేమిస్తున్నానని చెప్పేవారు, ఇప్పుడేమైంది? భర్త: ఏమీ లేదు, ఇప్పుడు నాకు నయమైపోయింది. భార్య: ఏమండి, నిన్న రాత్రి కలలో నాకు నగలు కొన్నారంటండి. భర్త: జాగ్రత్తగా దాచుకో, మళ్ళీ మళ్ళీ కొనమంటే నా వల్ల కాదు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ దిస్ వీడియో, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.